గుడ్ మార్నింగ్. మేడారం జాతర కూడా ఘనంగా జరుగుతుంది అనే విషయం అందరూ తెలుసు. దాంతోపాటు ఈ యొక్క మేడారం జాతరలో సమ్మక్క సారలక్కలు ఇవాళ వనంలోకి వెళ్ళే ప్రక్రియలు ఉంటాయి. మూడో రోజు మొత్తానికి విజయవంతంగా సాగుతుంది అన్నట్టు. మేడారం జాతర అయితే ఘనంగా ఉన్నాయి. దాంతోపాటు ట్రాఫిక్ జామ్ బీభత్సంగా ఉంది. నిన్న జర కసబిసలు ఉన్నాయి. అయినా కానీ ఈ యొక్క మేడారం జాతర మాత్రం ఘనంగా జరుగుతుంది అన్నట్టు. వనమంతా జనం అని చెప్పేసి సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం పోటెక్కిన భక్తులు ఒక్కరోజే 50 లక్షల మందికి పైగా జాతరకు హాజరు అని చెప్పేసి భక్తులతో కిక్కిరిసిన గద్దెలు, జనసంద్రమైన జంపన్నవాగు, అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్, మంత్రులు, వనదేవతలను దర్శనం తర్వాత భక్తుల తిరుగుముఖం. నేడు తల్లుల వన ప్రవేశంతో మహాజాతర ముగింపు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకి రావడంతో మేడారం జనసంద్రమైంది. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారంతో మొక్కులు సమర్పించుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే సుమారు 50 లక్షల మంది వనదేవతలను దర్శించుకున్నారు. ఇద్దరు తల్లులతో పాటు పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెపైకి చేరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనమంతా ఇసుక వేసిన రాళ్ళనంత రద్దీగా మారింది. దీంతో తాడ్వాయి టు మేడారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని చెప్పేసి దాదాపు నిన్న 15 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్. అక్కడ రాకపోకలకు చాలా ఇబ్బందులు. దాంతోపాటు ఇక్కడ ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, ఒక రకంగా ప్రజాప్రతినిధులే, మంత్రులు అక్కడ వాళ్ళ క్యారియర్ వేసుకొని పోవడం వల్ల అక్కడ బాగా ఇబ్బంది పడ్డది అన్నట్టు. సో అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారంగా, అక్కడ రద్దీగా ఉన్న పరిస్థితుల ప్రకారంగా వీళ్ళు వచ్చేసి అక్కడ కీసులాట అయింది. ఆ యొక్క వాహనాల పైన దాడులు కూడా జరిగినాయి. ఎందుకంటే అక్కడ నడవడానికే ప్లేస్ లేదు, కార్లు ఎలా అవుతాయి. సో ఆ విధంగా అయిన పరిస్థితి అయితే ఆడ నిన్న జరిగింది. నిన్న గవర్నర్ కూడా అక్కడికి మేడారం జాతరకు వెళ్ళడం జరిగింది. అక్కడ మొత్తానికి తులాభారం వేయడం, అలాగే కల్వకుంట్ల కవిత గారు వెళ్ళడం, ఈ విధంగా మేడారం జాతర మాత్రం ఘనంగా ఈరోజు వనదేవతలు వనంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ముగించడం కూడా జరుగుతుంది. ఈ యొక్క మేడారం జాతర ముగించినా కానీ కొన్ని రోజుల పాటు ఇదే రద్దీతోటి కొంతవరకు, అంటే రద్దీ కొంత తగ్గుతుంది, కానీ బాగానే ఈ యొక్క మేడారం జాతర మాత్రం అలాగే కొనసాగుతుంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త మళ్ళీ 2 ఏళ్ల తర్వాత ఈ యొక్క మేడారం మహాజాతర మళ్ళీ కొనసాగుతుంది అన్నట్టు. పసుపు వర్ణ శోభితం అని చెప్పేసి గద్దెలపైకి కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ, శివసత్తుల పూనకాలతో హోరెత్తిన జంపన్నవాగు మొక్కులు చెల్లించుకున్న రాష్ట్ర గవర్నర్, మంత్రులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్, నిలువెత్తు బంగారం సమర్పించుకున్న బ్రిటిష్ హై కమిషనర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మేడారానికి సంబంధించిన వార్త. మేడారంలో మొత్తానికి ఈరోజు వనదేవతలు వనంలోకి వెళ్ళనున్నారు. సో ఈ రోజుతోటి ఈ యొక్క మేడారం మహాజాతర ముగియనున్నది. సో దానికి సంబంధించిన వార్త.